ఇంకొక 10 నిమిషాలు ఒకే ఒక ప్రశ్న, కాకపోతే అందరికీ కావాల్సిన ప్రశ్న, డైరెక్ట్ ప్రశ్న. దయ్యాలు ఉన్నాయా లేదా? ఉంటే వాటికి భయపడాలా? ఎవరు చెప్పాలో కూడా రాశారు. ఇంకా గట్టిగా ఇంకా అన్నకి ఇద్దాం సమయం. మంచిదండి. దయ్యాలు ఉన్నాయా అంటే ఉన్నాయి, కానీ మీరు అనుకునే దయ్యాలు కాదు. ఆ దయ్యాలు ఎలా ఉంటే మనకు తెలీదు. మనం అనుకుంటాం చచ్చిపోయిన మనుషులు దయ్యాలు అవుతారని. ఇలా అవుతారని చెప్పి మనకు సమాజంలో బాగా నేర్పేశారు. ఎవరు నేర్పేశారంటే ఈ దురాశ కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు చూశారు, అలాంటి వాళ్ళందరూ నేర్పేశారు చచ్చిపోయిన మనుషులు దయ్యాలు అవుతారని. నిజంగా చాలాసార్లు వింటాం, నేను మీ మా అమ్మని, మీ తాతని, మీ మేనత్తని ఇలా వచ్చారనగా బంధువులు అనగా మనం ఏం చేస్తాం? వెంటనే రెస్పెక్ట్ ఇస్తాం. అమ్మో ఎవరు వచ్చారు? ఎందుకంటే చచ్చిపోయినప్పుడు చాలా ఏడ్చేసాం మనం. ఆ ప్రేమతో ఒక్కసారిగా నన్ను చూడడానికి వచ్చావా అని చెప్పి వలవలా ఏడ్చేస్తారు. మళ్ళా వెంటనే ఏం చేయమంటావు అంటే, నాకు అర్జెంటుగా మటన్ తినాలని ఉంది, చికెన్ తినాలని ఉంది, బూర్లు, గార్లు, ఇంకా మొత్తం ఎక్కడ లేని కోరికలన్నీ కోరుకుంటుంటారు. ఇలాగ ఒక చోట ఒక ఆవిడ ఇలాగే చేసిందట. ఎలా అంటే, పాపం ఒక దంపతులు ఉన్నారు, వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు, ఎదిగి యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఆ యాక్సిడెంట్లో చచ్చిపోయిన తర్వాత, ఎందుకంటే ఎదిగింది కొడుకు చచ్చిపోయాడు అంటే చాలా బాధ ఉంటుంది కదా, చాలా బాధపడుతున్నటువంటి ఫ్యామిలీ. అలాగే ఇంకో కొడుకు కూడా ఉన్నాడు, 2 కొడుకులు, వాళ్ళకి ఒక కొడుకు చనిపోయాడు. ఆ ఇంట్లో ముసలావిడ ఉంది, నాయనమ్మ, ఈ చచ్చిపోయినటువంటి ఈ వ్యక్తి యొక్క నాయనమ్మ. ఈ ముసలావిడ చేసే పనులు ఏంటంటే ఇదే, ఏమైనా కోరిక కావాలనుకోండి, ఏంటి, చచ్చిపోయిన ఆ మనవడు ఉన్నారు చూశారు, ఆవిడకి మనవడు అవుతాడు, చచ్చిపోయిన ఆ మనవడు పేరు చెప్పి ఈవిడ ఏం తినాలనిపించిందో ప్రతిదీ అడిగేసేదట. ఎప్పుడంటే ఇక్కడ ఇలా మామూలుగా అడిగితే పెట్టరని చెప్పి, ఏంటి వంక, నేను ఎవరనుకుంటున్నావు, మీ అబ్బాయిని వచ్చానని. కానీ వాళ్ళ అమ్మ గబగబా ఏం చేస్తుంది, వండేస్తుంది, నా కొడుకు వచ్చాడు. ఇలా జరుగుతుంది. అలా ప్రతిసారి మరీ వారానికోసారి రోజుకోసారి వచ్చేస్తే ఎవరు వండుతారు? ప్రారంభంలో బాగానే ఉండరు, తర్వాత ఏంటంటే అడుగుతుంటే మానేశారు. మానేసేసరికి ఇవిడికి ఒక ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే మన దాకా ఎత్తుగడ ఏమైంది, పారింది, ఇప్పుడు ఏం పారట్లేదని చెప్పి ఈలోగా చిన్న కొడుకు ఉంటే, ఆ చిన్న కొడుకు కొబ్బరి చెట్టు దగ్గర నుంచున్నాడటండి. నుంచుంటే పైనుంచో డొక్కేమైందంటే పడిపోయి దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగిలేసరికి ఆల్రెడీ ఒక కొడుకు చచ్చిపోయాడు, ఇంకో కొడుకు దెబ్బ తగిలిందని బాధపడుతున్నారు. బాధపడుతుంటే ఈ ముసలిదానికి టక్కున ఒక ఆలోచన వచ్చింది, ఏమని, వీళ్ళు అడుగుతుంటే పెట్టట్లేదని చెప్పి బెదిరింతాను ట్రై చేసిందట. ఏంటంటే, ఇదిగో మళ్ళా మీ అబ్బాయిని వచ్చాను. ఎందుకు వచ్చావంటే, ఆడి దెబ్బ ఎందుకు తగిలింది తెలుసా? నాకు అడిగింది అట్లేదు కాబట్టి ఏం చేశాను, ఆ డొక్క పీకి మేదేసింది నేనే అన్నారట. అనగానే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఒళ్ళు మండిపోయినటువంటి కుటుంబం వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? మొత్తం ఎక్కడ డొక్కలు ఉన్నాయి ఎత్తుకొచ్చారు, కొబ్బరి డొక్కలు. నా అతను చెత్తకొట్టేసారట ముసలిదాన్ని అట్టుగా. చెత్తకొట్టేసరికి అప్పుడు అన్నది, అరే అరే నేను కాదురా, మీ అబ్బాయిని కాదురా, ఎవరు, నేను మీ మామని రా. మరి ఇందాక అబ్బాయి అన్నావు అంటే, మరి నన్ను అడిగింది అటట్లేదు కదా మీకు, అందుకే అన్నాను. అంటే అలా అయితే ఇలా అంటావా అంటే, ఇలా అన్నాను, అందుకే నాకు కావాల్సింది మీ దగ్గర నుంచి రప్పించుకోవడానికి ఏం చేశాను, ఇలాంటి ప్లాన్ వేసాను. అంతేగాని నేను ఆ డొక్క నేను ఎక్కడ పీకాను, నాకు సంబంధం లేదన్నట్టు. ఇలా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పట్టుకున్నారని చెప్తే మీరు కూడా ఏం వాడండి, కొబ్బరి డొక్క వాడండి, దెబ్బకు తేలిపోదు నిజమేంటో ఎవరు వచ్చారు. కాబట్టి దెయ్యాలంటే వీళ్ళు ఎవ్వరు దెయ్యాలు అవరు, మనుషుల ఆత్మలు ఎవ్వరు ఏమవరు, దెయ్యాలు అవరు. కానీ దెయ్యం ఉందా అంటే ఉంది. ప్రభువైన క్రీస్తు వారు చెప్పారు, అది మనం అనుకునే దెయ్యం కాదు. ఆ దెయ్యం ఎలాంటిదంటే
దాన్ని బంధించడానికంటే దేవుడు ఏం చేశాడు? నిత్య పాశములతో ఏం చేశాడు? బంధించాడు. కానీ వీళ్ళేం చేస్తారు? నిమ్మకాయలో బంధించాడు ఒకడు, బ్రాంతి సీసాలో బంధించి చూడొకడు. దెయ్యం అంటే చిన్నదనుకున్నావా? సీసాలో పెట్టేయడానికి, నిమ్మకాయలో పెట్టేయడానికి. అందుకే మనకి మూతెట్టిన సీసాలు చూస్తే భయం. దారంట జాంకాయ దొరికిందనుకుని ఏం చేస్తారు? కడికి తినేస్తాం. యాపిల్కాయ దొరికిందనుకో ఏం చేస్తాం? కడికి తినేస్తాం. దారంట వెళ్తాం. నిమ్మకాయ దొరికిందనుకోండి ఏం చేస్తాం? జ్వరం వచ్చేది దెబ్బకు మనకి. ఎండిమిరకాయలు కూడా దొరికినా ఏం చేస్తాం? ఏ కూరగాయలు దొరికినా భయపడం. ఏం దొరికితే భయం? ఎండిమిరకాయలు దొరికితే భయం అండి. వాటిని చూడగానే జ్వరం వచ్చేది. ఏరా అంటే నేను ఎండిమిరకాయలు చూశాను. ఇంట్లో రోజు చూస్తున్నావు కదా, ఆ ఎండిమిరకాయలు ఎవడు రోడ్డు మీద పడేసుకుని పోయాడు. అవి చూస్తే భయం మనకి. ఎందుకంటే ఎంటుకుల్లో ఉంటుంది, ఎండిమిరకాయల్లో ఉంటుంది, నిమ్మకాయలు ఉండదు. అది చాలా భయంకరమైంది. అది ఏం చేస్తుంది అంటే ఓ పని చేస్తుంది. దెయ్యం ఎలా ఉంటుందో చెప్పి నేను ముందుకు వెళతాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడుతున్నటువంటి మాట మీరు చూడగలిగితే, 12వ అధ్యాయం 13వ వచనం నుంచి రాయబడుతున్న మాట చూడండి. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట దిగివచ్చినట్లు గొప్ప సూచక్రియలు చేయుచున్నది. ఎవరు? దెయ్యం గురించి మాట్లాడుతున్నటువంటి మాట. అదట ఆకాశం నుంచి భూమికి ఏం చేస్తుంది? గొప్ప సూచక్రియలు దిగి వచ్చినట్టు చేస్తుందట. చేస్తుంది. ఇది ఏం చేస్తుంది చూడండి, 14వ వచనం. కత్తి దెబ్బ తినియు బతికి ఉన్న ఈ క్రూర మృగమునకు ప్రతిమను చెయ్యవలను. ప్రతిమ అని రాయబడి, ప్రతిమ అనొచ్చు. ప్రతిమ, ఘటసర్పము. ఘటసర్పం అంటే మీనింగ్ మన బైబిల్ లాంగ్వేజ్ ప్రకారం సాతాను. ఏదైనా తోటలో సర్పం ఎవరు? సాతాను. ఈ సాతాను, ఈ ఘటసర్పం అట ప్రతిమ చేయమని. ప్రతిమ అంటే విగ్రహం. ప్రతిమ అంటే విగ్రహం. కాబట్టి విగ్రహం అంటే ఆ విగ్రహాన్ని చూసి భయపడకండి. ఇది ట్రెండ్ మార్చింది. పాత నిబంధనలు ఆ విగ్రహం, క్రొత్త నిబంధనలో దెయ్యం తన రూపం మార్చుకుంది. దాన్ని ఎలా రూపురేఖలు మార్చుకున్నది కింద చెప్తున్నా చూడండి. ఏమన్నాడు? 15వ వచనం. ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లు అటు చూడండి. ఒకనాడు భయంకరమైన సర్పాన్ని ఆవహించింది, ఈరోజు మృగాన్ని ఆవహిస్తుందట. ఆ మృగానికి ఏం చేయమంటుంది? ప్రతిమ చేయమంటుంది. ప్రతిమ చేస్తున్న ఆ ప్రతిమ ఏం చేస్తుంది? మాట్లాడుతుందట. ఆ ప్రతిమ మాట్లాడినట్టు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చెయ్యని వారిని హతము చేయనట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడింది. అలా చెప్తున్నా. ఒకప్పుడు విగ్రహం మాట్లాడేదా? మాట్లాడేది కాదు. ఒకప్పుడు విగ్రహం కదిలేదా? కదలదు. కానీ దెయ్యం ఇప్పుడు ఒక క్రూర మృగాన్ని ఎంచుకుందట. ఆ క్రూర మృగానికి ప్రతిమని చేయమందట. ఆ ప్రతిమ ఏం చేస్తుంది? ఇప్పుడు మాట్లాడుతుంది. అందరూ దానికి సాగిలి పడేట. అంటే మాట్లాడి, ఒకప్పుడు ఎందుకు నమస్కరించడం మానేసాం మనం? అది నోరుండి పలకదు, కనులుండి చూడదని చెప్పి దూరంగా ఉండిపోయాం. అలా ఉండిపోయిన మనం, ఎందుకంటే దీన్ని బట్టి మీరు దూరంగా ఉంటున్నారా అని చెప్పి ఆ ప్రతిమ మాట్లాడేటట్టు చేసిందట. ఆ ప్రతిమ ప్రతిమ అంటే మరలా విగ్రహానికి ఇంకో పేరు. ఘటసర్పం కాదు, బొమ్మ. బొమ్మకి ఇంకో పర్యాయ పదం చిత్రము ప్లస్ బొమ్మ ప్లస్ విగ్రహం ప్లస్ ప్రతిమ. ఇవన్నీ ఒకటే. ఇప్పుడు మీరు గమనించండి, ఒకప్పుడు బొమ్మలు చేసింది, ఆ బొమ్మలకు మొక్కించింది. కానీ ఆ బొమ్మలు తర్వాత మాట్లాడలేదని మనుషులు వాటిని విడిచిపెట్టి వచ్చేసారు. ఇప్పుడు సాతాను టెక్నిక్ నేర్చుకుందట. ఎలా అంటే బొమ్మకి ఏం చేసింది? మాట్లాడే అధికారం ఇచ్చింది. మాట్లాడే బొమ్మలు ఉన్నాయా? ఏంటా బొమ్మ? చిత్రం. చలిస్తే ఏమవుతుంది? చలన చిత్రం అంటే అర్థం ఏంటి? చలనం అంటే కదులుతుంది. ఒకప్పుడు మనం చెప్పేది ఏంటి? దాని కాళ్ళు ఉన్నాయి, కదలదు. చెవులు ఉన్నాయి, వినదు. చేతులు ఉన్నాయి, పని చేయదు అన్నాం కదా.
ఒకప్పుడు కదలకుండా పడి ఉంది కాబట్టి దాన్ని దూరం పెట్టాము. ఇప్పుడు ఏం చేసిందంటే కదిలేటట్టు చేసిందట. ఏం కదులుతుంది? బొమ్మ కదులుతుంది, బొమ్మ మాట్లాడుతుంది. ఏంటి ఆ బొమ్మ? బొమ్మ చలిస్తుంది, చలించేటట్టుగా చేసింది. ఏంటది? చలనచిత్రం. చలనచిత్రం ఇంకో పేరు సినిమా. సినిమా. ఒకప్పుడు ఏదేను తోటలో మనుషుల్ని చంపడానికి సర్పాన్ని వాడుకుంది. ఇప్పుడు మనుషుల్ని చంపడానికి ఏం వాడుతుంది తెలుసా? ఏం వాడుతుంది? సినిమాను వాడుతుంది. అవునా కాదా? ఈ మధ్యకాలంలో ఎవరో యానిమల్ అని చెప్పు సినిమా తీసి. యానిమల్ అంటే మృగం. ఏ నేర్పించాడు దాంట్లో అంటే చంపేయడమేనట్టక, చంపేయడమే. ఈరోజు మీరు గమనించిన సినిమాలు చూసి ఉద్రేకానికి లోను ఏం నేర్చుకుంటున్నారు? ఏం నేర్చుకుంటున్నారు? చంపడం, తిట్టడం. ఈ రోజు మీరు గమనించండి, ప్రతి చెడు కార్యం నేర్పించేది ఏంటి? అవునా? ఇంకా చెప్పాలంటే ఒక రోజు కనీసం ఒక పరాయి పురుషుడిని కానీ పరాయి స్త్రీని కానీ చూడాలంటే భయపడే మనం ఈరోజు ఎలా చూడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా పడేయాలి, ఎలా లేచిపోవాలి అని ఎవరు నేర్పించారు? ఆ సినిమా వెనక ఎవరున్నారు? ఆ దెయ్యం ఇప్పుడు ఎక్కడుంది? అది మీరు గమనించండి. దానికి మొక్కుతున్నారా, మొక్కట్లేదా? ఒకప్పుడు విగ్రహానికి మొక్కారు. అందుకే ఇంతకు తమ్ముడు చెప్పాడు కదా, విగ్రహంలో ఏముంది? దెయ్యం ఉంది. ఆ దెయ్యం ఇప్పుడు విగ్రహంలో లేదు, మరి ఎక్కడికి వచ్చేసింది? సినిమాలోకి వచ్చింది. దాన్ని చూసి రెచ్చిపోతున్నాడు ఒక్కొక్కడు. నేను రెచ్చగొట్టేది సినిమా, నీ చేత పాపం చేయించేది సినిమా, ఆ పాపాన్ని ఎలా చెయ్యాలో నేర్పించేది సినిమా. అలా నేర్పించి ఈరోజు మనిషిని ఏం చేస్తుంది? మృగాన్ని చేస్తుంది. మీరు గమనించండి, ప్రతి హీరో అట ఏం చేస్తున్నారు? చంపేయడమే. పైగా ఒకవేళ ఆ హీరోని ఏమైనా అనండి ఒక మాట, ఏం చేస్తారు? ఆ హీరోకి నమస్కరించిన వారిని ఏం చేసిందట? ఆ ప్రతిమకు నమస్కారము చెయ్యని వారిని హతము చేయనట్లు. మీరు గమనించండి, ఒక హీరో అభిమానట ఒక హీరోని తిట్టాడట. తిట్టినందుకు ఏం చేశారు తెలుసా? చంపేశారు. ఇవన్నీ జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. ఆ సినిమాలో ఉన్న వాళ్ళు ఏమైపోయారు ఇప్పుడు? దేవుళ్ళు. ఆయనో దేవుడు, ఈయనో దేవుడు. ఆ దేవుడికి ఏం చేస్తున్నారు ఇప్పుడు? పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, అబ్బో రక్తాభిషేకాలు, నీచమైనవన్నీ చేస్తున్నారు. మీరు గమనించండి, అక్కడ ఉన్నది ఎవరు? దెయ్యం. అందుకే మీరు ఎప్పుడు ఈసారి నుంచి సినిమా ఎప్పుడు చూసినా ఏం కనిపించాలి మీకు? దెయ్యం అలా ఉంటుంది అందంగా. ఎలా? హీరోయిన్లా ఉంటుంది. ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నావు? దెయ్యమే. ఎవరు ఉన్నారు కదా పేర్లు. ఏం పేర్లు అంటే సమంత, ఆ సంత, ఈ సంత అని చెప్పి. ఈ సంతలు కాదు ఇవి. మరేంటి? దెయ్యాలు. మేకప్ వేసుకుని అలా వచ్చింది. ఈడు కూడా హీరో. ఎవరు? దెయ్యం. ఈ దెయ్యానికి ఈరోజు పెద్ద ఇంకా చెప్పాలంటే ఒకనాడు విగ్రహం చిన్నది చేసింది. ఈరోజు అడుగులు వెళ్ళిపోయినాయి చూడండి. అడుగులు, 100 అడుగులు, 200 అడుగులు, 300 అడుగులు, పెద్ద కటౌట్లు ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు మనం వెళ్ళి ఈ విగ్రహం వడ్డుదాను అనుకోరా, సినిమాకి తీసుకెళ్తానంటాడు. సినిమాలో ఏం చేద్దాం? విగ్రహం మాట్లాడుతుంది. కాబట్టి సాతాను రూపు మార్చుకుంది. అలా ఒకప్పుడు విగ్రహాల్లో ఉండి మనుషుల్ని ప్రేరేపించింది. ఆ విగ్రహాల దగ్గర నేర్పించింది అయితే తమ్ముడు చెప్పాను అన్నాడు కదా, విగ్రహాల దగ్గర నేర్పించింది అంటే వ్యభిచారం. అక్కడికి వచ్చిన ప్రతి మనిషికి నీచమైన కార్యాలన్న విగ్రహాల దగ్గర నేర్పించేది దెయ్యం. ఈరోజు ఎక్కడ నేర్పుతుంది? ఎక్కడ? సినిమా హాళ్ళ దగ్గర, సినిమాల్లో నేర్పుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఆనాడు దానికి మొక్కొద్దు అన్నాడు, మరి ఈనాడు దానికే కాదు దీనికి కూడా మొక్కడు. మనం ఏమనుకుంటాం అంటే వెళ్తే ఏముందండి? ఏముంది తెలుసా? అక్కడ దెయ్యం ఉంది. శ్మశానానికి వెళ్ళం మనం. ఎక్కడికి వెళ్తాం? శ్మశానంలో దెయ్యం లేదు, మరి ఎక్కడ ఉంది? సినిమా హాల్లో ఉంది. మీరు గమనించండి, అక్కడికి వెళ్ళి లైన్లో నుంచి మరి టికెట్ కొనుక్కుని ఏం చేస్తున్నారు? దెయ్యాన్ని చూస్తున్నారు. మరి ఎక్కడ? చచ్చిపోయింది మీ మామే, భయపడకు, ఆవిడ రాదు, నేనేం అడగదు. మీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు చచ్చిపోయి నేనేం అడగరు. కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి. ఇంకా చెప్పాలంటే దెయ్యం వస్తే కొన్ని కౌంటర్లో లేదంటే మాట్లాడదాం, దెయ్యం చేత కూడా పని చేయించుకుందాం, అంతే కదా. అది వస్తే దాని సంగతి ఎలా చూడాలని చెప్పి ఆలోచించుకోవాలి తప్ప దాన్ని భయపడి పారిపోయే పనులు చేయకూడదు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన మనుషులను బట్టి బెదిరిస్తూ ఉంటారు మనకి.
అందుకే ఈ లోకంలో ఈ విద్యలన్నీ పెరిగిపోయినా చూసారా, క్షుద్ర విద్యలని, ఆ విద్యలని, మంత్ర విద్యలని, ఇవన్నీ ఏంటంటే మన దోపిడీ చేయడానికి ఎవరిని వాడుకుంటున్నారు? చివరికి మన బంధువులను వాడుకుని ఏం చేస్తున్నారు? మన బంధువులు ఏం చేశారు? బతకుండగా మీ అమ్మని దెయ్యం అంటే ఒప్పుకో, చచ్చిపోయిన తర్వాత నువ్వే దెయ్యం అంటావు. బతకుండగా మీ ఆవిడని దెయ్యం అంటే ఒప్పుకో, చచ్చిపోయిన తర్వాత నువ్వే దెయ్యం అంటావు. బతకుండగా మీ పిల్లల్ని దెయ్యం అంటే ఒప్పుకో, చచ్చిపోయిన తర్వాత దెయ్యం అంటే నువ్వే దెయ్యం అని పిలుస్తావు. చచ్చిపోయిన మనుషులు దెయ్యాలు ఎవరు? ఎందుకంటే భయంకరమైన దురాత్మ చీకటి శక్తులు ఉన్నాయి. అది లోకాన్ని నాశనం చేయడానికి వివిధ తంత్రాలు ప్లే చేస్తుంది. అలాంటి తంత్రంలో ఇది కూడా ఒక తంత్రం. కాబట్టి దెయ్యాలంటే ఎలా ఉంటాయి తప్ప వాటికి మాత్రం మా తాత వచ్చి దోసేసాడు, మా మేనత్త వచ్చి పేకనలు మేసింది, ఇది కాదు. చాలామంది అంటారు తలంపల కడే కూర్చుందండి అని. పేలు చూడడానికి వచ్చింది నీకు, పైగా తల ఎరబోసుకోగా తల స్నానం చేసి విరబోసుకోగానే ఏమొచ్చేసిందట? దెయ్యం వచ్చింది. జడేసి వెళ్దామని వచ్చింది. నువ్వు భయపడుతున్నావు. ఈసారి వచ్చినప్పుడు ఒకవేళ వచ్చింది అనుకో, అమ్మ జడేసి వెళ్ళిపోను. మరి కొంతమంది గుండ్ల మీదే ఉందండి రాత్రి అంతా. మరి ఆడించపోయావు కాసేపు పాట ఆడించి నిద్రపోచ్చపోయావా? పడుకున్నా కదా. ఇవన్నీ మన భ్రమలు తప్ప. గుండ్ల మీద ఉంటుంది, వెనకాల ఉంటుంది, సైకిల్ ఎక్కుతుంది, ఇవన్నీ నమ్మకండి. దెయ్యాలు అలా ఉండవు. దెయ్యం నిన్ను రెచ్చగొట్టడానికి ఏ రూపంలో తిరగాల రూపంలోకి మారి తిరుగుతుంది. ఓకేనా? మంచిది. గాడ్ బ్లెస్.